హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పెన్ ఎన్చాంటర్. మీకు నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇక మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. మై లవ్ ఎపిసోడ్ 45. శివాని ప్లెయిన్ రెడ్ శారీ కట్టుకుంది. ఆమె తన పొడవాటి జుట్టును లీవ్ చేయడంతో అవి ఆమె నడుము వరకు చేరాయి. ఇది కాకుండా దేవాంశ్ ఇష్టపడకపోయినా ఈరోజు ఆమె తన 2 చేతుల నిండా మట్టి గాజులు వేసుకుంది. అవి ప్రతి క్షణం సందడి చేస్తూ ఉన్నాయి. అంటే శివాని ఈరోజు దేవాంశ్ని నిద్రపోనివ్వకూడదని ఫిక్స్ అయిపోయింది. ఆమె బయట బాల్కనీలో తిరుగుతోంది. ఆమె తన చేతులతో దేవాంశ్కి ఇష్టమైన రమ్ కేక్, కాఫీ కేక్ని ప్రిపేర్ చేసింది. మరియు ఇటాలియన్ ఆహారాన్ని కూడా సిద్ధం చేసింది. అవి దేవాంశ్కి చాలా ఇష్టమని ఆమెకు తెలుసు. అప్పుడే దేవాంశ్ కార్ అక్కడికి రావడం చూసి వెంటనే లోపలికి పరిగెత్తింది. ఆమె మెట్లు దిగి వేగంగా అడుగులు వేస్తూ తలుపు దగ్గర నిలబడి ఉంది. ఆ ప్లేస్ తనకి తెలియనిది కావడంతో దేవాంశ్ అక్కడికి చేరుకోవడానికి 30 నిమిషాలు పట్టింది. కానీ శివాని ఇంటి తలుపు బయట ఉన్న బాడీగార్డ్ను చూసి శివాని బాగానే ఉందని తెలిసి అతనికి కొంచెం ఉపశమనం కలిగింది. ఎందుకంటే అతను ఆమెకు కాల్ చేస్తూనే వచ్చాడు. కానీ శివాని కావాలనే దేవాంశ్ కాల్ లిఫ్ట్ చేయలేదు. అప్పటికే శివాని చేసిన పనికి దేవాంశ్ చాలా కోపంగా ఉన్నాడు. మరియు ఆమె తనతో ఏవో ఆటలు ఆడుతోందని తెలిసి ఇంకా ఆశ్చర్యపోయాడు. దేవాంశ్ తలుపు తట్టగా శివాని 2 నిమిషాల తర్వాత తలుపు తెరిచింది. తన ఎదురుగా నిలబడిన శివానిని చూసి దేవాంశ్ చాలా ఆశ్చర్యపోయాడు. ఆమె ఇంటిని చాలా చక్కగా అలంకరించింది. ప్రతి చోట కొవ్వొత్తులు ఉన్నాయి. కానీ ఆమె వాటిని ఇంకా వెలిగించలేదు. సమీపంలో చాలా పూల కుండీలు ఉంచబడ్డాయి. వాటిలో తాజా గులాబీలు నాటబడ్డాయి. ఇది ఎవరి ఇల్లు అని దేవాంశ్ ఆలోచిస్తున్నాడు. ఇది శివాని ఇల్లు కాదా? దేవాంశ్ ఇంటి లోపలికి రాగానే శివాని తలుపు దగ్గర నుండి బయటకు చూస్తూ, మీరు వెళ్ళొచ్చు, ఇప్పుడు మా ఆయన వచ్చాడు నన్ను రక్షించడానికి, ఆయన చాలు అని అంది. ఆ ఇద్దరిని వెళ్ళిపోవని దేవాంశ్ స్థాయిగా చేశాడు. శివాని డోర్ లాక్ చేసి దేవాంశ్ చేతిని పట్టుకొని బాల్కనీలోకి తీసుకెళ్ళి, చూడండి, నీ శివాని ఇంతకాలం ఉంది ఈ ఇంట్లోనే. నాన్న బతుకున్నప్పుడు నేను ఇక్కడే కూర్చొని ఆయన కోసం ఎదురు చూస్తూ ఉండేదాన్ని అంటూ శివాని మాట్లాడుతూ సైలెంట్ అయిపోయింది. దేవాంశ్ అప్పుడు ఆ తర్వాత ఏమైంది అని అడిగాడు. ఆ తర్వాత మా నాన్న చనిపోయాడు. ఆ తర్వాత కొన్ని నెలలకే నేను మా చెల్లెలు నిక్కిని పోగొట్టుకున్నాను. నిక్కి చనిపోయే నాటికి వేదిక వయసు ఉంటుంది. ఆ తర్వాత నాకు మా అమ్మకి మధ్య దూరం పెరిగిపోయి ఒకరోజు తను కూడా వదిలేసింది. నా వైపు మా తమ్ముడి వైపు వెనుతిరిగి చూడలేదు. అప్పటి నుండి ఈరోజు వరకు నిన్ను కలిసే వరకు ఈ ఇంట్లోనే ఉంటున్నాను. నా జీవితంలో నేను ముందుకు అడుగు వేసే ముందు నా గురించి నీకంతా చెప్పాలి అని అనిపించింది. మీకు అన్ని విషయాలు చెప్పాను. నీ శివాని గురించి నువ్వు అన్నీ తెలుసుకోవాలని. మాట్లాడుతున్నప్పుడే శివాని ముఖం విషాదంతో నిండిపోయింది. బాల్కనీలో నిలబడి ఉన్న శివాని జుట్టు, చీరపళ్ళు గాలికి రెపరెపలాడుతున్నాయి. దేవాంశ్ తన బ్లేజర్ తీసి అక్కడున్న చైర్లో పెట్టాడు. అతను శివాని మాటలు చాలా లోతుగా వింటున్నాడు. ఈరోజు అతను శివానికి సంబంధించిన మరో కోణాన్ని చూశాడు. శివాని చాలా ధైర్యవంతురాలని అతనికి తెలుసు. కానీ దేవాంశ్ ఆమె జీవితంలో ఏం జరిగిందో అతను ఈరోజు తెలుసుకోవాలి అనుకున్నాడు. ఇక్కడికి రాకముందు శివాని చేసిన పనులపై దేవాంశ్ మనసులో ఉన్న కోపం ఇప్పుడు విపరీతమైన ప్రేమగా రూపాంతరం చెందింది. దానిని శివానికి ఇచ్చి తన శూన్యాన్ని తీర్చుకోవాలనుకున్నాడు. దేవాంశ్ శివానిని కౌగిలించుకున్నాడు. శివాని కూడా దేవాంశ్ చేతులను గట్టిగా పట్టుకుంది. ఇద్దరి మధ్య వాతావరణం సీరియస్గా మారకముందే వాతావరణాన్ని సీరియస్ చేయమని నేను మిమ్మల్ని అడగలేదు. రండి, డిన్నర్ చేద్దాం. నేను మీకు నచ్చిన డిషెస్ చేశాను అని శివాని మాట్లాడుతూ దేవాంశ్ నుండి విడిపోయింది. అతని చెయ్యి పట్టుకొని తిరిగి డైనింగ్ రూమ్కి తీసుకొచ్చింది. ఆమె దేవాంశ్తో, నువ్వు ఫ్రెష్ అప్ అవ్వు, నేను నీకు డిన్నర్ తీసుకొస్తాను అని చెప్పింది. నా బట్టలు ఇక్కడ లేవు, నువ్వు నాకేమీ చెప్పలేదు అని దేవాంశ్ శివానితో కంప్లైంట్ చేసే స్వరంతో అనగానే, నేను తెచ్చాను, నా గది రైట్ సైడ్ కార్నర్లో ఉంది, మీ బట్టలు అక్కడ బెడ్ మీద ఉన్నాయి, మీరు ఫ్రెష్ అప్ అవ్వండి, తర్వాత మనం కలిసి డిన్నర్ చేద్దాం అని శివాని బదులిచ్చింది. అది విన్న దేవాంశ్ ఆమె గది వైపు కదిలాడు. వెంటనే శివాని అతనిని పిలిచి, మీకు ఆ ట్యాప్ ఆన్ చేయడంలో ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పండి, అవి కొంచెం పాతవి, మీరు హ్యాండిల్ చేయలేకపోవచ్చు అని అంది.
నేను హ్యాండిల్ చేస్తాను, డోంట్ వరీ అని చెప్పి గదిలోకి వెళ్ళాడు దేవాంశ్. ఇక్కడ శివాని తన చేతులతో క్యాండిల్స్ వెలిగించి లైట్లు ఆఫ్ చేసి డైనింగ్ హాల్ మొత్తాన్ని కొవ్వొత్తుల కాంతితో వెలిగించింది. ఇక్కడ దేవాంశ్ ఆ గదిని చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాడు. ఆ గదిలో 2 సింగిల్ బెడ్లు విడివిడిగా ఉన్నాయి. అందులో ఒకటి శివానిది అయితే మరొకటి ఆమె తమ్ముడిది. శ్వేత ఆమెతో ఉన్నప్పుడు ఆమె తమ్ముడు బెడ్ మీద నిద్రపోయేది. సంజయ్ హాస్టల్లో ఉన్నప్పుడు శ్వేత అక్కడ ఉండేది కాదు. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒకే గదిలో ఒకే బెడ్పై పడుకుంటారని అనుకుంటూనే దేవాంష్కి చాలా ఉత్సాహంగా ఉంది. త్వరగా ఫ్రెష్ అయి బట్టలు మార్చుకొని కిందకి వచ్చాడు. మెట్లు దిగుతుండగా కింద ఉన్న దృశ్యం పూర్తిగా మారిపోయి ఉండడం గమనించాడు. హాల్ మొత్తం పసుపు నారింజ రంగుతో నిండిపోయింది. క్యాండిల్స్ నుండి వస్తున్న కాంతి బంగారు రంగంలో మెరుస్తోంది. దేవాంశ్ కిందకి రాగానే అతని కళ్ళు టేబుల్ మీద భోజనం వడ్డిస్తున్న శివాని మీద పడ్డాయి. ఆమె వంటి రంగు కూడా పూర్తిగా బంగారు రంగుతో కనిపించింది. దేవాంశ్ నిశ్శబ్దంగా వచ్చి శివాని నడుం పట్టుకొని తన చేతుల్లోకి తీసుకున్నాడు. దేవాంశ్ దగ్గరికి వచ్చేసరికి శివాని గుండె చప్పుడు పెరగడం మొదలైంది. కానీ ఆమె తనను తాను నియంత్రించుకొని ముందు భోజనం చేద్దాం అని అంది శివాని. సరే అన్నాడు దేవాంశ్ శివాని చెవి దగ్గర. దేవాంశ్ కుర్చీలో కూర్చున్నాడు. శివాని మరో ప్లేట్లో ఫుడ్ పెట్టడం చూసి దేవాంశ్ నిరాకరించడంతో శివాని ఒకే ప్లేట్లో భోజనం వడ్డించింది. దేవాంశ్ ఒకరోజు ఆమెతో పాటు ఒకే ప్లేట్లో తినాలనుకున్నాడు. శివాని చెయ్యి పట్టుకొని తన దగ్గర కూర్చోబెట్టుకున్నాడు. ఫుడ్ చూడగానే దేవాంష్కి మరింతగా ఆకలి ఎక్కువైంది. వెంటనే తినడం మొదలుపెట్టాడు. భోజనం చేస్తున్నప్పుడు కూడా దేవాంశ్ చేతులు శివానిని ఇబ్బంది పెడుతున్నాయి. ఇద్దరు డిన్నర్ పూర్తి చేయగానే శివాని లేచి వంటగది వైపు వెళ్ళింది. దేవాంశ్ కూడా శివానిని అనుసరించాడు. అతనికి ఒక్క క్షణం కూడా శివానికి దూరంగా ఉండాలని అనిపించలేదు. అతను కిచెన్ కౌంటర్కి ఇరువైపులా తన చేతులతో శివానిని చుట్టుముట్టాడు. నన్నొదులు, నీకోసం సర్ప్రైజ్ ఇంకా మిగిలి ఉంది అని శివాని దేవాంష్కి చెప్పగానే, ఈరోజేంటి నాకు ఇన్ని సర్ప్రైజులు చేస్తున్నావు, నన్ను పిచ్చివాడిని చేయాలనుకుంటున్నావా అని అన్నాడు దేవాంశ్. కొంచెం వెయిట్ చెయ్యి మాట్లాడుతూనే శివాని దేవాంశ్ నుండి విడిపోయి రెఫ్రిజిరేటర్ దగ్గరకు వెళ్ళి తన చేతులతో దేవాంశ్ కోసం తయారు చేసిన కేక్ని బయటకు తీసింది. దేవాంశ్ అది చూడగానే అతనికి నోరు ఊరుతుంది అని అన్నాడు. శివాని కేక్ తీసుకొని టేబుల్ దగ్గరికి వచ్చి కేక్ కట్ చేసి వడ్డించింది. దేవాంశ్ వెంటనే కేక్ పీస్ మొత్తం తినేశాడు. శివాని ఆ కేక్ను రుచి చూసి అది రమ్ కేక్ అని ఆమె కొంచెం కంగారు పడింది. బేబీ, ఇది నీలాంటి వాళ్ళకు కాదు, ఈ కేక్ పెద్దవాళ్ళకి, నీలాంటి చిన్నపిల్లలకి కాదు అని శివానీని వెక్కిరిస్తూ అన్నాడు దేవాంశ్. దేవాంశ్ మాటలు శివానీని రెచ్చగొట్టాయి. శివాని ఒక పీస్ తీసుకొని మళ్ళీ తన ప్లేట్లో వేసుకొని త్వరగా పూర్తి చేసింది. శివాని దేవాంశ్ వైపు ఆనందంగా చూసింది. చూడు, నేను తిన్నాను అన్నట్టు. దీని తర్వాత ఆమె మరో పీస్ తినింది. అది కాఫీ కేక్ కాబట్టి చాలా తీయగా ఉంది కాబట్టి 3 పీసులు తినింది. ఆమె వైపే చూస్తున్న దేవాంశ్ శివాని నడుం పట్టుకున్నాడు. శివాని దేవాంశ్ భుజం మీద తల పెట్టింది. రమ్ కేక్ తినవడం వల్ల శివానికి మత్తుగా ఉంది. శివానికి స్పృహ వచ్చేలా చేయడం కోసం నిమ్మరసం తాగించడానికి సిద్ధం చేశాడు దేవాంశ్. రాత్రి ఇంకా మిగిలి ఉంది మరియు శివాని తనకి దేవాంశ్ మధ్య ఉన్న ఫీలింగ్స్ కూడా అలాగే ఉన్నాయి. దేవాంశ్ శివానిని హత్తుకొని ఉన్నాడు. అతను శివానిని ఆమె గది వైపు తీసుకెళ్తున్నాడు. ఇంకా ఉంది. ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి.